హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు స్టోరీ నువ్వే నా శ్వాస పార్ట్ 108. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోకి లైక్ చేయండి. హైప్ అనే బటన్ కనిపిస్తే ప్లీజ్ హైప్ ఇవ్వండి. విక్రమ్ హమ్మయ్య అని ఊపిరి తీసుకొని ఇట్స్ ఓకే, వాళ్ళు తప్పించుకున్నా పర్వాలేదు, మన వాళ్ళు సేఫ్గా ఉన్నారుగా అని అడిగారు. ఎస్ సార్, అంతా క్షేమంగా ఉన్నారు అని చెప్పి, మంగరాజు గారు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు అని చెప్పి ఫోన్ అతనికి అందించారు. మంగరాజు ఆనందంగా ఫోన్ అందుకొని, విక్రమ్ బాబు, మీరేం కంగారు పడకండి, మేం బాగానే ఉన్నాం. అంతేకాదు, మీకో ఆనందం, ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పాలి అన్నాడు. విక్రమ్ ఆలోచిస్తూ ఏంటి బాబాయ్ అన్నాడు. మంగరాజు సంబరపడిపోతూ, బాబు, మనం వెతుకుతున్న రాజాగురువు అలాగే మైథిలి గారు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. అభిరామ్ బాబు ఆదరించిన వేరెవరినో కాదు, ఆయన కన్న తల్లిని, ఆస్థాన రాజగురువుని అని వివరంగా చెప్పాడు. అంతే. విక్రమ్ షాక్ అయిపోయాడు. వాట్? ఫామ్ హౌస్లో ఉన్నది మైథిలి గారా? ఆవిడతో ఉన్నది రాజగురువు గారా? నమ్మలేకున్నా. ఇంత గొప్ప విషయం నేను ఊహించలేదు బాబాయ్. చాలా థ్యాంక్స్ బాబాయ్. ఈ వార్త అభిరామ్ వింటే వాడు ఆనందంకి అవధులుండవు. ఎలా ఉన్నారు బాబాయ్ వాళ్ళు అని ఎంతో ఆత్రంగా అడిగాడు విక్రమ్. మంగరాజు అంతా చెప్పాడు. రాజాగురికి ఫోన్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు. రాజాగురువు సంకోచిస్తూ ఫోన్ అందుకున్నాడు. విక్రమ్ ఎంతో స్థిరమైన కంఠంతో చెప్తున్నాడు. రాజాగురువు గారు, మీరెంతో గొప్పవారు, అలాగే బాధ్యత విశ్వాసం గలవారు. మీకు పాదాభివందనం. అమ్మ ఎలా ఉన్నారు అని అడిగాడు. అతను పరిస్థితి వివరించారు. విక్రమ్ అంతా అర్థం చేసుకొని ఇప్పుడు వాళ్ళని అభి ఇంటికి పంపడం కూడా మంచిది కాదు అని ఒక సీక్రెట్ ప్లేస్ పోలీస్ వాళ్ళకి చెప్పి అక్కడ వాళ్ళని సేఫ్గా ఉంచి తాము వచ్చే వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడ వాళ్ళకి ధైర్యం ఇచ్చి, మీ సూర్యతేజ కొన్ని గంటల్లో తన తల్లి దగ్గరికి వచ్చేస్తున్నాడు, అంతవరకు మీకు పోలీస్ రక్షణ ఉంటుంది, ఎవరూ భయపడకండి, నేను డాక్టర్ని కూడా పంపిస్తాను, అన్ని ఏర్పాట్లు చేస్తాను అని ఇన్స్పెక్టర్కి ఫోన్ ఇమ్మని అతనితో వివరంగా అన్నీ చెప్పి ఫోన్ పెట్టాడు. విక్రమ్ ఆదేశం ప్రకారం పోలీస్ బృందం ఆ ముగ్గురిని సురక్షిత ప్రాంతంలో ఉంచారు. మైథిలి గారు ట్రీట్మెంట్ కూడా అందించారు. మంగరాజు వాళ్ళు అభిరామ్ కొరకు వేచి చూస్తూ ఉన్నారు. విక్రమ్ ఆనందంతో ఎగిరి గంతేశాడు. అతనికి అభిరామ్ దిగులు తొలగిపోయింది అనే సంతోషం అంతా ఇంత కాదు. అభి అమ్మగారు దొరికారు, వావ్ ఎంత శుభవార్త అని అక్కడున్న వాళ్ళకి వివరంగా చెప్పి తాము వెంటనే ఇండియా చేరుకోవాలని సూచించి వాళ్ళని సిద్ధం చేశాడు. అక్షిత, రాజేష్ ఎంతో సంతోషించారు. ఇంత మంచి వార్త అభిరామ్కి చెప్పలేకపోవడం దురదృష్టం అనుకున్నారు వాళ్ళు. కానీ ఈ సస్పెన్స్లో థ్రిల్ ఉంది, అంతా సర్ప్రైజ్ చేయాలి అని నిర్ణయించుకొని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి విషయం అక్కడికి వెళ్ళాక చెప్పాలి అనుకున్నారు. వాళ్ళు తిరిగి ప్రయాణంలో ఉన్నారు. విక్రమ్ విషయం మధుసూదన్ గారికి చెప్పాడు. సురేంద్ర మనుషులు ఎందుకు ఫామ్ హౌస్కి వచ్చారు అన్నది క్లారిటీగా తెలీదు అని, వాళ్ళల్లో కొందరు మంగరాజుని చూశారు అని, అంతేకాకుండా అక్కడ ఉన్నామె సూర్యతేజ తల్లి అని సురేంద్ర భూపతికి తెలుసా, అందుకే అక్కడికి మనుషుల్ని పంపించారా అన్నది అర్థం కావడం లేదు అని అతని సందేహం వ్యక్తం చేశాడు విక్రమ్. డిఐజీ ఆలోచించి, తొందరపడకు విక్రమ్, వాళ్ళని సురక్షిత ప్రదేశంలో చేర్చి మంచి పని చేశావు. ముందు నువ్వు ఇండియా తిరిగిరా, అలాగే అభిరామ్ని రానివ్వు, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో అన్నది అని చెప్పి విక్రమ్ని నెమ్మది చేశారు. అంతా ఇండియా తిరుగు ప్రయాణంలో ఉన్నారు. కొన్ని గంటల్లో అభిరామ్కి ఊహించని పరిస్థితులు ఎదురవ్వడం ఖాయం. సురేంద్ర ఆఫీస్ నుంచి నేరుగా అతని కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏర్పాట్లు చేసిన గూడౌన్కి చేరుకున్నాడు. అక్కడ తమ ఇల్లీగల్ డీల్స్ చేపట్టడం వాళ్ళకి అలవాటే. అక్కడే చాలా మొత్తం మత్తు కూడా నిల్వ చేస్తుంటారు. కానీ అక్కడ ఎవరైనా సోదా చేసేందుకు వస్తే గ్రాము కూడా దొరకకుండా అసలు తనకి చూసే కళ్ళకి మోసం చేసేటట్టు జాగ్రత్త. మత్తు సరఫరా చేయడం వాళ్ళకి ఎన్నో ఏళ్లుగా అలవాటు అయిన పని. పంచాయతీలు కూడా అక్కడే సెటిల్మెంట్ చేస్తుంటారు. అలాగే పోలీసులు వాళ్ళల్లో అడుగు కూడా ఇంతవరకు పడలేదు. భూపతి చట్టాన్ని మోసం చేస్తూ పోలీసు వాళ్ళకి తన వరకు వచ్చే ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ తేడా వచ్చిందనిపిస్తే అవతల వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిపేయడమే ఫైనల్గా డిసైడ్ చేస్తూ వస్తున్నాడు. అందుకే భూపతి జోలికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయరు. ఇంతకాలం అలాగే జరిగింది. భూపతి ముంబై డాన్తో డీల్ జరుపుతూ ఉంటాడు. ముంబై డాన్కి మెక్సికో నుంచి మాల్ చేరడం, అక్కడి నుంచి సరుకు సురేంద్ర వాళ్ళ గూడౌన్కి చేరడం,
ఆ మాల్ కెమికల్ ఫ్యాక్టరీకి సరఫరా చేసి మెడిసిన్ రూపంలో మార్పు చేసి చూసే వాళ్ళకి వ్యాధి నివారణ చేసే మందులు అనుకునే విధంగా డెకరేట్ చేస్తూ చేర్చవలసిన వాళ్ళకి చేర్చడం అలా కొన్ని కోట్లు సంపాదించాడు భూపతి. ఆ విషయం చాలామంది బడా రాజకీయ నాయకులకి తెలుసు. కానీ ఎవరు అడ్డు చెప్పరు. వాళ్ళకి ఎవరికి అందవలసిన సూట్ కేసులు వాళ్ళకి అందడంతో నోళ్లు తెరిచి సాక్ష్యం చెప్పరు. అలాగే భూపతికి ఎగనెస్ట్గా డిపార్ట్మెంట్ని యాక్షన్ తీసుకొనివ్వరు. అది చూసుకునే సురేంద్ర కూడా రెచ్చిపోతూ ఉంటాడు. అతనికి కూడా తండ్రిలా పొగరు స్వార్థం అలవర్చాయి. ఇవాళ గూడౌన్కి స్టాక్ రాబోతుంది. అలాగే తాను పంపించిన మనుషులను ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళని నేరుగా అక్కడికి ఎత్తుకు రమ్మని చెప్పి పంపించాడు. వాళ్ళు వచ్చేలోగా స్టాక్ వివరాలు చూసుకోవాలనుకుని గూడౌన్ చేరుకున్నాడు సురేంద్ర. అక్కడికి చేరుకునేసరికి 2 కంటైనర్లు వచ్చి చేరాయి. ఆ 2 కంటైనర్లో మాల్ ఉంది. అది ఎంతో తెలివిగా షిప్ బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి పెట్టారు. చూసే వాళ్ళకి చనిపోయిన చేపలు ఫ్రీజ్ చేసినట్టు ఫేక్ చేసినట్టు ఉంటుంది. సురేంద్ర మనుషులు ఆ మాల్ మొత్తాన్ని రిసీవ్ చేసుకొని అరేంజ్ చేస్తున్నారు. సురేంద్ర చెక్ చేస్తూ ఉన్నాడు. 1 గంట గడిచింది. తన మనుషులు రాలేదు సరికదా. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సురేంద్రకి ఏదో సందేహం కలిగింది. అందుకే వాళ్ళకి కాల్ చేయపోయాడు. అంతలో వాళ్ళే అతనికి కాల్ చేసి విషయం చెప్పారు. అక్కడి వాళ్ళు మంగరాజు తప్పించుకున్నాడని, తాము వెళ్ళిన సమయానికి అక్కడ మంగరాజు ఉన్నట్టు, వాళ్ళు తప్పించుకోవడానికి అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది హెల్ప్ చేశారు అని. సురేంద్రకి దిమ్మ తిరిగిపోయింది. వాట్? మంగరాజు అభిరామ్ ఫామ్ హౌస్లో ఉన్నాడా? వాడి రిలేటివ్స్ ఆ పెద్దవాళ్ళ? వాళ్ళకి అభిరామ్ షెల్టర్ ఇచ్చాడా? ఎందుకు వాడికి మంగరాజుకి ఏంటి సంబంధం? పైగా పోలీస్ వాళ్ళు సమయానికి అక్కడే ఉన్నారు అంటే వాళ్ళు మంగరాజుకి ప్రొటెక్షన్ కల్పిస్తున్నారా? లేక అనుకోకుండా అక్కడికి పోలీసులు ఉన్నారా? ఓ, ఈ కొత్త టిష్ తగిలింది. ఇదేంటి? మంగరాజు వెళ్ళి అభిరామ్ దగ్గర దాక్కోవడం ఏంటి అని జుట్టు పీక్కుంటూ, సరే మీలో ఎవరు పోలీస్ వాళ్ళకి దొరకలేదు కదా అని అడిగి, లేదు అని తెలుసుకొని కాస్త ఊపిరి తీసుకొని తన తండ్రికి విషయం చెప్పాలనుకుని కాల్ చేయబోయాడు. అంతలో పై ఫోన్ వచ్చింది. సురేంద్రకి అతని ఫోన్ వచ్చింది అంటే చాలు ఏదో షాక్ తగలబోతుందనిపిస్తుంది. గతంలో రాజేష్ జాడ తనకంటే ముందుగా తెలుసుకొని ఇలాగే కాల్ చేసి షాక్ ఇచ్చాడు. మళ్ళీ ఏమైనా షాక్ ఇస్తాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి బాయ్ అరుస్తున్నట్టు చెప్పాడు. బాబు, సురేంద్ర నీకు దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్ అన్నాడు. సురేంద్ర విసుక్కుంటూ, అనుకున్నాను ఏదో కొంప ముంచే విషయం చెప్పడానికి కాల్ చేస్తారు అని. ఏంటి విషయం చెప్పండి అని అడిగాడు. బాయ్ ఆయాసపడుతూ చెప్పాడు. ఆ రాజేష్ బ్రతికి బట్ట కట్టాడు. వాడు కోమాలోంచి లేచాడు అని పిడుగులాంటి వార్త చెప్పాడు. అంతే. సురేంద్ర నిల్చున్నాడు. దబ్బుమని కుర్చీలో కూర్చుండిపోయి, ఏంటి? రాజేష్ కోమాలోంచి బయటపడ్డా? నిజమా? అవును. అంతేకాదు వాడి లవర్తో అలాగే మన మొగుడు విక్రమ్తో కలిసి ఎంతో హుషారుగా హైదరాబాద్ తిరిగి వస్తున్నాడు అని మ్యాటర్ చెప్పాడు. సురేంద్ర తడబడుతూ, అదేంటి బాయ్, వాడెలా బ్రతికాడు? అసలు ఛాన్స్ లేదనుకున్నవాడు బ్రతకడం ఏంటి అని కంగారు పడుతూ అడిగాడు. బాయ్ విసుక్కుంటూ, అంతా నీ దిక్కుమాల ప్లాన్ వల్లే. వాడిని ఆడి లవర్ వెళ్ళి కలిసేలా చేశావు. వాడికి లోపల నరాలు గిటారు మోగినట్టు మోగాయి. దెబ్బకు లేచి కూర్చున్నాడు అని సురేంద్రని తప్పుపడుతూ చెప్పాడు. సురేంద్ర తల పట్టుకొని, వాడు బ్రతకడం ఒక షాక్ అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో షాక్ ఉంది బాయ్. ఆ మంగరాజు అభిరామ్ ప్రొటెక్షన్లో ఉన్నాడు అంటే విక్రమ్కి రాజేష్ అలాగే అభిరామ్ మంగరాజు మ్యాటర్స్ చెప్పి ఉంటే మనం ఇరుక్కునే అవకాశం ఉంది అని అతని అనుమానం వ్యక్తం చేశాడు. సురేంద్ర చెప్పిన దానికి బాయ్ షాక్ తిని, ఏంటి మంగరాజు అభిరామ్ దగ్గర ఉన్నాడా? చచ్చాం. సరే ముందు మనం మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం, అంతా మీ నాన్నగారు చూసుకుంటారు అని నిమిషాల్లో భూపతి దగ్గరికి చేరుకున్నారు. మ్యాటర్ అంతా అక్కడ తమ మనుషుల మధ్య మాట్లాడుతున్నారు. వాళ్ళలో ఉన్న ఇర్ఫాన్ వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాడు. సురేంద్ర ఇంకా బాయ్ మ్యాటర్ మొత్తం భూపతికి చెప్పారు. అతను ఒక్కసారిగా కాస్త కంగారు పడి, అంతలోంచి షాక్ నుండి తేరుకొని, ఎవరు కంగారు పడద్దు. చాలా రోజులుగా మంగరాజు అభిరామ్కి చేరువుగా ఉన్నట్టయితే ఈపాటికే రాజేష్ కోసం అభిరామ్కి అలాగే అతని ద్వారా విక్రమ్కి మ్యాటర్ తెలిసిపోయి ఉండేది. వాళ్ళు మనమే రాజేష్పై అటాక్ చేశాం అని తెలుసుకొని మన మీదకి దాడికి వచ్చేవారు. కానీ అలా ఏం జరగలేదు. అంతేకాకుండా మనమే రాజేష్ని అటాక్ చేసిన విషయం మంగరాజు కూడా తెలియదు కదా. అందుకే ఇన్ని రోజులైనా వాళ్ళకి విషయం తెలియలేదు. సో కంగారు పడకండి అని రిలాక్స్గా చెప్పాడు.
బాయ్ కలుగజేసుకొని మీరన్నది బాగానే ఉంది. కానీ రాజేష్కి తనపై అటాక్ చేసింది ఎవరై తెలుసుగా. వాడిప్పుడు స్పృహలోకి వచ్చాడుగా. వాడు చెప్తే భూపతి బాయ్ వైపు చిరాగ్గా చూసి నీకన్నీ సందేహాలే. రాజేష్కి కూడా తనపై అటాక్ చేసింది మనమే అని ఖచ్చితంగా తెలీదు. కేవలం వాడికి నర్సింగ్ ఒక్కడే తెలుసు. వాడు విక్రమ్ దెబ్బకి పరారిలో ఉన్నాడు. సో వాణ్ణి అనుమానించి మన దగ్గరకు వస్తే వాణ్ణి ఎప్పుడో పనిలో నుంచి తీసేశాను, నా డబ్బు కాజేసి పారిపోయాడని ఏదో ఒక స్టోరీ చెప్పేద్దాం. సో విక్రమ్ వస్తాడు, అభిరామ్ వస్తాడని కంగారు నాకు లేదు. నాకంతా క్లియర్గా ఉంది. రాజేష్పై దాడి జరిగాక మంగరాజు తప్పించుకొని విక్రమ్ దగ్గరికి వెళ్ళుంటాడు. అతనికి ఎవరి వల్ల ప్రమాదం ఉందని తెలుసు. అతనికి రక్షణ కల్పించడం కోసం విక్రమ్ అభిరామ్ హెల్ప్ తీసుకొని ఉంటాడు. ఆ మంగరాజుని, వాడికి సంబంధించిన కుటుంబాన్ని అభిరామ్ తన ఫామ్ హౌస్లో ఉండమని షెల్టర్ ఇచ్చుంటాడు. అంతకు మించి వాళ్ళకి మ్యాటర్ ఏమీ తెలీదు. ఎవరు కంగారు పడకండి. కాకుంటే చేతి వరకు దొరికిన వాళ్ళని చేయి చార్చుకున్నాము అని విచారిస్తూ ఉండగా సురేంద్ర ఆలోచిస్తూ, డాడ్ మీరు చెప్పిందంతా సరిగ్గానే ఉంది. కాకుంటే నాకు అర్థం కానిది ఏంటంటే అసలు ఆ రాజేష్కి మన రాజవంశ రాజముద్ర అయిన వేణుగోపాలస్వామి లాకెట్ కోసం ఎందుకు ఆరా తీస్తున్నాడు? వాడికి మంగరాజు సాయం ఎందుకు చేస్తున్నాడు? అసలు వాళ్ళకి ఈ లాకెట్కి ఏంటి సంబంధం? ఒకవేళ శశిమేఘన వాడి దగ్గర ఉంటే వాడికి లాకెట్కి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం లేదుగా. ఆన్సర్ వాడి దగ్గరే ఉన్నట్టుగా. కానీ అలా కాలేదు. శశిమేఘన వాడి దగ్గర లేదు. మరి వాడికి కావలసిన విషయం ఏంటి? అసలు వాడికి ఆ లాకెట్ ప్రింటౌట్ ఎలా వచ్చింది? దాని ద్వారా వాడేం తెలుసుకోవాలనుకుంటున్నాడు? ఏమీ అర్థం కావడం లేదు అని అతని అనుమానం అడిగాడు. భూపతి అందుకు సమాధానం చెప్పలేదు. అది తెలుసుకునే ప్రయత్నంలోనేగా రాజేష్ కోమాకు పోయాడు. ముందు వాడు ఇండియా రాని, వాడిని ఎలాగోలా పట్టుకుని విషయం రాబడదాం. అలాగే మనం ఇంతకు ముందే ఒక ప్లాన్ అనుకున్నాం. శశిమేఘన ప్లేస్లో అంజలిని తీసుకువెళ్దాం అని. అందుకే రాజేష్ ఇంకా మంగరాజు అడ్డం అనిపిస్తే పైకి పంపించే పనిలో ఉందాం. వాళ్లతో పాటు అభిరామ్ని, అలాగే ఆ విక్రమ్ని కూడా లేపేస్తే మనకి ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు అని రాజేష్ రాక కోసం వేచి చూస్తూ వాళ్ళ కోసం మనుషులను ఏర్పాటు చేసి పెట్టాడు భూపతి. కానీ అతని మనసులో సందేహం తిరుగుతుంది. రాజేష్కి తమ వంశం కోసం యువరాణి శశిమేఘనకై వెతకడం కోసం అంతా తెలిసే ఉంటుందా? వాడు ఆ విషయంని ఆ పోలీస్ కుక్క విక్రమ్ గడికి చేరవేసే ఉంటాడా? అసలు వాణ్ణి ఆ విక్రమ్ గడ నియమించుంటాడా? అంతా కలిసి మా చుట్టూ ఏదైనా వ్యూహం పన్నే పనిలో ఉన్నారా అని ఆలోచిస్తూ బయటపడకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు. అంజలి గదిలో ఒంటరిగా ఉంది. ఆమెకు జ్వరం ఇంకా నీరసం ఎక్కువైంది. విపరీతమైన చలి ఆమెను బాధిస్తూ ఉంది. కానీ అంజలి సునీతకు విషయం చెప్పాలనుకోలేదు. తనని పట్టించుకోకుండా ఉండాలని సునీత అనుకున్నప్పుడు తను కూడా సునీతను ఇబ్బంది పెట్టకూడదని కోపం ఇంకా పంతంగానే ఉంది. మరోవైపు ఆమెకు అభిరామ్ ఎడబాటు చాలా కలవరాన్ని కలిగిస్తుంది. అతను ఒక్కసారైనా కాల్ చేస్తాడనే ఆశతో మొబైల్ పట్టుకొని అతని ఫోన్ కాల్ కోసం 4 రోజులుగా ఎదురు చూసింది. కానీ అభి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు. రాజేష్ రికవరీ అయ్యాడు. ఆ సందర్భంగా అయినా అభి ఫోన్ చేయలేదు. అంజలికి బాధ, కోపం ఎక్కువయ్యి భయం మొదలైంది. ఎక్కడ అభి తనకు దూరం అయిపోతున్నాడేమో, తను మళ్ళీ అనాథగా ఒంటరిగా ఉంటుందేమో అనే పిచ్చి ఆలోచనలు, అలాగే ఎన్నో సందేహాలతో ఆమె సతమతమవుతూ ఇంకా తన వల్ల కాదని అభిరామ్కి కాల్ చేయాలనుకుని అతన్ని కాల్ చేసింది. కానీ దురదృష్టం, అభిరామ్ ఫోన్ ఆఫ్లో ఉంది. అంజలి చనికి వణుకుతూ మంచం మధ్యలో కూర్చొని ఏడుస్తూ, అభి త్వరగా వచ్చేవా ప్లీజ్, నాకు భయం వేస్తుంది, ఇంకా ఏడుపు వస్తుంది. నిన్ను చూసి 4 రోజులైందిరా. ఎలా ఉండగలిగావు నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా? నన్ను నువ్వు నిజంగా ప్రేమించుంటే నాకు దూరంగా ఉండగలవా? ఏదో అల్లరి చేశానని నన్ను వెలివేసి వెళ్ళిపోతావా? సారీ చెప్పాక కూడా పంతం పట్టి నన్ను పట్టించుకోకుండా ఉన్నావంటే నిన్నేమనాలి? నాకు నిన్ను చూడాలని ఉంది. నువ్వు నన్ను బాధ్యత అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వే సర్వస్వం అనుకుంటున్నా. అదే మన ఇద్దరిలో తేడా. నీకు నా సెక్యూరిటీ విషయంలో జాగ్రత్త ఉంటే చాలు. నేను ఇంట్లో క్షేమంగా ఉన్నా అనుకుంటూ ఆస్ట్రేలియాలో వెళ్ళి కూర్చున్నావు. కానీ నేను నువ్వు లేకుండా ఉండలేను అని తెలుసుకోలేకపోయావు. ఇదేనా నీ ప్రేమ? కాదు, ఇది ప్రేమ కాదు, కేవలం బాధ్యత మాత్రమే అని ఏడుస్తూ చాలాసేపు అతని కోసం అంతటి అవస్థలో కూడా ఆలోచిస్తూ కూర్చుంది.
కొంతసేపటికి ఆమె ఆవేదనలో ఆవేశంగా బాధగా మారింది. అందుకే అభిరామ్‌కి స్ట్రాంగ్ వాయిస్ మెసేజ్ పెట్టాలనుకుంది. అందుకే ఓపిక తెచ్చుకొని ఇంతవరకు తన మనసులో వేసుకున్న ప్రశ్నలు మెసేజ్‌లో వేసి నీది ప్రేమ కాదు, కేవలం బాధ్యత మాత్రమే. అందుకే నువ్వు నిశ్చితంగా ఉన్నావు. కానీ నాది ప్రేమరా. అందుకే నీ కోసం బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నాను తెలుసా? నాకు చాలా చలి వేస్తుంది. ఒళ్ళంతా నొప్పిగా, బాధగా ఉంది. అంతేకాదు నా గొంతెండిపోతుంది. ఎవరైనా కాసిన్ని నీళ్లు తెచ్చి పెడితే బావుండనిపిస్తుంది. కానీ ఇక్కడ నా కోసం పట్టించుకునే వాళ్ళే లేరు. అభి త్వరగా వచ్చేరా ప్లీజ్. నాకు నిన్ను చూడాలని ఉంది. నీకు నన్ను చూడాలనిపించకపోయినా పర్లేదు. నా కోసం త్వరగా వచ్చేయ్. నిన్ను చూడాలని చాలా ఉంది. మెసేజ్ చూసి వెంటనే వచ్చేయ్. నాకు వామిట్ అయ్యేలా ఉంది. ఇంకా మాట్లాడలేనని చెప్పి చివరిగా ఒక్క మాట, అభి ఐ లవ్ యూ. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీకు లేకపోయినా సరే నాకు మాత్రం నువ్వంటే ఎంతో అని ఇంకా మాట్లాడలేక మెసేజ్ సెండ్ చేసి మొబైల్ పక్కన పడేసి బాత్రూమ్ వైపు పరుగు తీసింది. ఆమెకు వామిటింగ్స్ అవుతున్నాయి. ఫీవర్ ఎక్కువగా ఉన్న సమయంలో గొంతారిపోవడం, ఒంట్లో తిప్పుతున్నట్టు ఉండడం, విపరీతమైన తలనొప్పి కలగడం, ప్రమాదకరమైన సూచనలు గుర్తించి తగు చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాలు పోయే పరిస్థితి చేరుస్తాయి. ఇప్పుడు అంజలి పరిస్థితి అలానే ఉంది. వామిట్ చేసుకుంటూ బట్టలపై కూడా చేసుకుంది. ఆమెకు అస్సలు ఓపిక లేదు. ఇక పంతం మాని సునీతను పిలవాలనుకుంది. కానీ ఆమె శరీరం సహకరించడం లేదు. ఎంతో కష్టం మీద బట్టలు తీసి వాష్రూమ్లో హాట్ వాటర్తో క్లీన్ చేసుకుని స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటకు వచ్చింది. అంతే. ఆమె కళ్ళు మసకబడుతూ ఉన్నాయి. ఏమీ కనిపించడం లేదు. మిగిలి ఉన్న శక్తి అంతా వామిటింగ్ చేసుకొని పోగొట్టుకుంది. ఆమె ఇంకా తన వల్ల కాదన్నట్టు నేలపై అలాగే స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆమె పరిస్థితి దారుణంగా ఉంది అని అభిరామ్కి తెలియాలి, లేదా ప్రమాదం జరుగుతుంది. అంతటి దారుణమైన పరిస్థితిలో ఉంది అంజలి. అభిరామ్ ఇంకా వినోద్ గారు ఎయిర్పోర్ట్లో దిగారు. అభిరామ్కి మనసంతా ఏదో కల్లోలంగా ఉంది. వెంటనే అంజలిని చూడాలని ఎంతో కంగారుగా ఉన్నాడు. అంతలో వినోద్ గారికి ఒక పని పడింది. ఆయన ఒక కంపెనీ వాళ్ళని మీట్ అయ్యి వస్తానని చెప్పారు. అభి ఓకే డాడ్ అని చెప్పి ఆయన్ని పంపించాడు. తను నేరుగా ఇంటికి చేరుకోవాలని కారెక్కాడు. అతనికి వెంటనే ఇంటికి ఫోన్ చేయాలనిపించి మొబైల్ ఆన్ చేశాడు. ఆ ఫోన్లో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఆన్ చేసిన వెంటనే ఎంతోమంది తన మొబైల్కి ట్రై చేస్తారని అన్ని నోటిఫికేషన్లు వచ్చాయి. ప్రేమ్ 2 సార్లు చేసినట్టుంది. అభిరామ్ అతని ఫోన్ కాల్ ఎందుకు చేశాడు అని కంగారు పడుతూ అతనికి కాల్ చెక్ చేశాడు. కానీ ప్రేమ్ ఏం జరుగుతుందనే భయం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. అందుకే అభిరామ్ ఫోన్ కలవలేదు. అభి ఆలోచిస్తూ మిగిలిన మిస్డ్ కాల్స్ చూశాడు. అందులో అంజలి ఒకసారి కాల్ చేసినట్టు, అలాగే ఏదో వాయిస్ మెసేజ్ పంపించినట్టుంది. అంతే. ఆ ఫోన్ కాల్ చూసి అభి సంబరపడిపోయి వావ్, నా ముద్దుల మరదలు నాకు ఫోన్ చేసింది, ఎంతో సంతోషం అనుకుంటూ ఆమె కాల్ చేశాడు. ఆ ఫోన్ రింగ్ అవుతుంది కానీ అంజలి స్పృహలో లేదు. అభి విసుక్కుంటూ అంజలి పంపించిన మెసేజ్ ఓపెన్ చేశాడు. ఆమె మాట్లాడిందంతా విని అదిరిపడ్డాడు. ఆమె పరిస్థితి అర్థం చేసుకుని కంగారుకి ఇల్లు చేరుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సునీత ఆమె రూమ్లో ఉంది. అక్కడెవరూ కనిపించలేదు. మంగరాజు కానీ, ముష్టి కానీ, మంగమ్మ గారు కానీ ఎవరు ఇంట్లో కనిపించలేదు. అంజలిల గదిలో మంచినీళ్లు అందక అవస్థ పడుతుంటే ఇంట్లో ఎవరూ లేకుండా ఎటుపోయారు అని ఆవేశపడుతూ అంజలి గదిలోకి పరుగుని వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూసి షాక్ అయ్యాడు. అతను అంజలి నేలపై స్పృహ లేకుండా పడుంది. ఆమె కేవలం చిన్న టవల్ మాత్రమే చుట్టుకొనుంది. అభిరామ్ ఎంతో కంగారు పడుతూ అంజలి అని అరిచాడు. ఆమె పలకలేదు. అభి ఆమెను అతను 2 చేతులతో ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టాడు. ఆమెలో స్పృహ లేదు కానీ చలికి వణికిపోతూ ఏదో కలవరిస్తూ ఉంది. అతనికి చాలా భయం వేసింది. ఏం చేయాలి అని కంగారుగా అక్కడంతా హడావిడి చేస్తూ బెడ్ పక్కనే ఉన్న సిస్టులను తీసుకొని వణుకుతున్న చేతులతో ఆమె ఒంటిపై నీటి చెమ్మను తుడుస్తూ భయపడిపోతూ ఏం చేయాలో అర్థం కాక ఆమెను గట్టిగా గుండెలు హత్తుకొని, ఓ గాడ్, ఏమైంది నీకు? ఒళ్ళంతా ఇలా కాలిపోతుంది. ఇంత జ్వరంతో ఒంటరిగా గదిలో ఉన్నావా అని అతను చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తూ ఆమెను తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె అభిరామ్ స్పర్శతో స్పృహలోకొచ్చి అతను నిజంగా వచ్చాడా అనే నమ్మకం కలిగించేందుకు కళ్ళు తెరిచింది. చూడబోతే ఆమె అభిరామ్ని కౌగిల్లో ఉంది. అది నిజమే. అభి ఆమె కోసం కంగారు పడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న బ్లాంకెట్ అందుకొని ఆమె కప్పాలని చూస్తుండగా అంజలి ఎంతో కష్టంగా మాట్లాడుతూ, అభి నిజంగా వచ్చావా? ఇది కల కాదు కదా అని ఆవేదనగా అడిగింది. ఆ ప్రశ్నకు అతను మరింత బాధపడ్డాడు. ఆమెను మరింత గట్టిగా హత్తుకొని వచ్చేశాను. నిజంగా ఇక్కడే ఉన్నా. ఐఎమ్ సారీ అంజలి అని ఎంతో బాధగా ఆమెను చూస్తూ
దుప్పటి కప్పే ప్రయత్నం చేయబోయాడు. అంతే అంజలి అతన్ని గట్టిగా చుట్టుకొని, చిన్నపిల్లల ఏడుస్తూ ఎందుకు వెళ్ళావు నన్ను వదిలేసి? ఎందుకు వెళ్ళిపోయావు? నేను చెప్పేది వినిపించుకోలేదు. ఇదేనా నీ ప్రేమ? నాతో మాట్లాడలేదు. హా, నేనెంత ఏడ్చానో తెలుసా? అని బాధపడుతూ అడుగుతుంటే ఆన్సర్ చేయలేక అభి ఆవేదనంతా ఇంత కాదు. అతను కూడా చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తూ సారీరా, ఇంకెప్పుడు ఇలా నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్ అని ఆమె పరిస్థితి గమనించి దుప్పటి చుట్టాడు. అంజలికి ఒక్కసారిగా జ్వరం ఎగిరిపోయింది. అభిరామ్ని చూడగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేశాయి. ఆమెకు మరింత ఆనందం, అతను ఆమెతో ఉండడం ఎంతో శక్తిని తెచ్చిపెట్టాయి. ఆమె ఇంక క్షణం ఆలస్యం చేయకుండా అతని ముద్దులతో ముంచేస్తూ, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోవుగా అంటూ అతని మొహమంతా ముద్దులతో ముంచేసి ఆమె సంతోషం వ్యక్తం చేసింది. అభిరామ్కి అంజలి పరిస్థితి అర్థమవుతుంది. ఆమె తనపై చాలా బెంగ పెట్టుకుంది. అందుకే ఆమె ఒంటిపై సరిగ్గా డ్రెస్ కూడా లేదు అని గమనించుకోకుండా అతన్ని చూసి పరవశించిపోయి అంత జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా అతన్ని ముద్దాడుతూ ఉంది. అభి గుండె జల్లుమంటుంది. ఆమె ఇచ్చిన ముద్దులకు అతనికి ఆనందం కలగలేదు. అతనిలో ప్రేమ లేదు అని ఆమె అంటుంటే ఆ మాట అతను తట్టుకోలేక ఎంతో విచారంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అంతలో అంజలి కంట్రోల్ అయింది. అతన్ని చూసి తానేం చేస్తుందో అర్థం చేసుకుంది. అప్పటికే ఆమె పెదవులు అభిరామ్ పెదవులకు అందంత దగ్గరగా వచ్చి ఆగున్నాయి. అంజలి తొలిసారి తొందరపడింది అనిపించింది ఆమెకు. అభి వైపు కంగారుగా చూస్తూ తడబడుతున్న మాటలు మాట్లాడుతూ, ఏంటలా చూస్తున్నావు? నేను ముద్దు పెట్టానని నువ్వేం నన్ను తప్పు పట్టనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు నన్ను బాధ్యత అనుకుంటున్నావు. బట్ నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నా. అందుకే నా ప్రేమకు చిహ్నంగా ముద్దు పెట్టాను, తప్పేం లేదు అని కవర్ చేసుకుంటూ అతనికి దూరంగా జరగబోయింది. ఆమె మాటలకు అతని ఆవేశం కలిగింది. అంజలి వైపు సీరియస్గా చూస్తూ, అంటే ఏంటి నువ్వు చెప్పేది? ప్రేమకు చిహ్నంగా ముద్దివ్వాలి అంతేనా అన్నాడు. అంజలి ఏదో చెప్పబోయింది. కానీ అభిరామ్ ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. ఆమె పెదవులు అతని పెదవులతో అందుకొని ఎంతో విరహాన్ని, అలాగే అతని బాధను, ఆమెపై అతనికున్న ప్రేమను కలగలిపి చాలా బలమైన ముద్దు అందించాడు. ఆమె అతన్ని విడిపించుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ తీయని అదర చుంబనాన్ని ఆనందిస్తూ, నువ్వు నావాడివి, నన్ను విడిచి ఎక్కడికి పోనివ్వను అన్నట్టు అతన్ని బలంగా చుట్టేసుకొని అభిరామ్ ఇచ్చిన తీయని ముద్దు అందుకుంది. కాసేపటి వరకు అభిరామ్ పరిస్థితిని గుర్తించలేదు. ఆమె జ్వరంతో ఉంది అని కానీ, ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలని కానీ అతను ఆలోచించలేదు. ఇన్ని రోజుల ఆవేదన, ఆరాటం ఆమె మాటలతో మరింత కలత చెందిన అతని హృదయం అతన్ని అదుపు తప్పేలా చేశాయి. అందుకే అంజలి ఆరోగ్య పరిస్థితి గుర్తించి ఆలోచించకుండా ఆమె కౌగిల్లో బంధించి ఎంతో బలంగా ముద్దులు పెడుతూ, నేను కూడా నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. సో నాకు కూడా నిన్ను కిస్ చేసే హక్కు ఉంది. అది కేవలం బాధ్యత మాత్రమే కాదు, అంతకు మించిన బంధం, ప్రేమ. నువ్వంటే నాకు ప్రాణం, అర్థమైందా అని ఆమెను ప్రశ్నిస్తూ మళ్ళీ మళ్ళీ ఆమెను ముద్దాడుతూ అతను ప్రేమ నమ్మకు అర్థమయ్యేలా చెప్పాలని చూస్తూ ఉన్నాడు. అంజలి అతని ఆదర్యంలో ఎంతో ఆనందాన్ని, అలాగే ప్రేమను అందుకుంటూ ఉంది. కానీ అతనికి అడ్డు చెప్పలేదు. అలాగే నీది ప్రేమే అని ఒప్పుకోను లేదు. కొంతసేపటికి అభిరామ్ ఆవేశం తగ్గించుకొని ఆమెకు దూరంగా జరిగాడు. అంజలి పెదవులు ఎర్రగా కందిపోయాయి. అంతేకాకుండా ఆమె చాలా నీరసంగా ఉంది. ఒంటిపై ఉన్న టవల్ సరిగ్గా లేదు. ఆమె గమనించుకోవడం లేదు. పూర్తిగా జారిపోయేలా ఉంది. అది గమనించి అభి కంగారుగా దుప్పటి పైకి లాగి ఆమె ఒళ్లంతా చుట్టి పొరపాటు జరగకుండా జాగ్రత్త చేసి ఆమె అభిమానం కాచి తలదించుకొని సారీ చెప్పాడు. అంతే. అంజలి ఏడుస్తూ అతన్ని మరింత గట్టిగా చుట్టుకొని, ఎందుకు నన్ను కిస్ చేశావు? నీకెవరిచ్చారా రైట్స్? నీకెంత ధైర్యం? నా పర్మిషన్ లేకుండా కిస్ చేస్తావు? కేవలం బాధ్యత మాత్రమే ఉన్న నీకు నన్ను కిస్ చేసే రైట్స్ లేవు అని నాకు మాత్రమే ఉన్నాయి అంటూ అతన్ని కోపడుతూ, అలాగే అతని ఎటు కదలనివ్వకుండా చుట్టేసి అలిసిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అభిరామ్ ఆమె పరిస్థితి, అలాగే అలక తనని నిందించడం అంతా చిన్నపిల్లలా చేస్తున్న అల్లరిగా అనిపించి చిన్నగా నవ్వి ఇంక ఆర్గ్యూ చేయకుండా ఆమెను విడిచి బెడ్ దిగి డ్రెస్ వేసుకో, హాస్పిటల్కి వెళ్దామన్నాడు. అంజలి మొండిగా నేను ఎక్కడికి రాను, నాకేం కాలేదు అని మారం చేస్తుంది. అభి అర్థం చేసుకుని బయటకు వచ్చి కబోర్డ్లో ఉన్న టాబ్లెట్స్ తీసుకుని కొన్ని పాలు కాచి గ్లాస్లో వేసి పట్టుకొచ్చి ఆమెకు మెడిసిన్ వేసి పాలు గ్లాస్తో తాగించాడు. అంజలి అభిరామ్ చేతుల మీదుగా పాలు తాగి ఆయాసంగా ఊపిరి తీసుకుంటూ, థ్యాంక్స్, చాలా దాహం వేసింది క్రితం కాసేపటి వరకు,
నువ్విచ్చిన కొన్ని షాకులతో సగం దాగం పోయింది. ఇప్పుడు ఈ పాలతో పూర్తిగా నా ఆకలి దాహం తీరింది అని ఎంతో అమాయకంగా అతని వైపు చూస్తూ ఆమె చెప్తుంటే అతనికి ఎంతో దిగాలుగా ఇంకా చెప్పలేని బాధగా అనిపించింది. అభి ఆమెను దగ్గరికి తీసుకొని సారీ అంజలి, అంతా నా వల్లేగా అని ఆమెను అపురూపంగా చూసుకుంటూ తలనిమురుతూ నిద్రపుచ్చాడు. ఆమెకి ఇంకా ఎటువంటి దిగులు లేదు. అంజలి ప్రాణం తిరిగొచ్చినట్టయింది. అభి షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని అతన్ని ఎటూ వెళ్ళిపోద్దన్నట్టు చుట్టుకొని నెమ్మదిగా నిద్రపోయింది. అభిరామ్ అంజలిని రెప్పవేయకుండా చూస్తూ ఆమె పూర్తిగా నిద్రలో జారుకున్నాక ఆమె పెదవులు కంటిన పాల నురుగను అతని చేతివేలితో సుతారంగా తుడుస్తూ కందిపై ఉన్న ఆమె పై పెదవిని చూసి అతని హృదయం ఎంతగానో అల్లాడింది. తను చేసిన తప్పుకి మదిలో క్షమాపణ చెప్పుకొని ఈసారి మాత్రం ఎంతో సుతారంగా పెదవిపై ముద్దాడి సారీ అని నెమ్మదిగా చెప్పి అతను కూడా ఆమెను హత్తుకొని అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. వారిరువురి మధ్య వేరొకరు వచ్చి అంతరాయం కలిగించకూడదు అన్నట్టు ఎవరికి అభిరామ్ వచ్చినట్టు కానీ అలాగే అంజలి ఆరోగ్యం బాలేదని కానీ తెలీదు. ఇద్దరు కొంత సమయం వాస్తవాన్ని తమ కర్తవ్యాన్ని మరిచి ఎంతో అలసిపోయి సేద తీరుతూ ఉన్నారు. ఆ రెండు హృదయాలను త్వరలో కొన్ని నిజాలు తెలియబోతున్నాయి. మరి తెర మీదకు రాబోతున్న వాస్తవాలను తెలుసుకోబోతున్న ఇరువురి రియాక్షన్ ఎలా ఉండబోతుందో, అలాగే విక్రమ్ ఏం ప్లాన్ చేయబోతున్నాడో, అభిరామ్ భూపతిని ఎలా దెబ్బ కొట్టాలనుకుంటున్నాడనేది తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. సో ఈరోజు ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.